ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈరోజు గుంటూరులో హోటల్ సింధూరిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధ్యక్ష స్థానాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు కేవీఎల్ఎన్ శ్రీరామచంద్రమూర్తి గారు సభాధ్యక్షత వహించడం జరిగింది. అజెండాలో అంశాలని క్షుణ్ణంగా పరిశీలించి చర్చించడం కూడా జరిగింది. 2025-27 రెండేళ్లకు సంబంధించి ఏదైతే ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి అంశంపై విస్తృతంగా చర్చించి ఏదైతే సర్వసభ్య సమావేశాన్ని 2025 మార్చి 9వ తారీఖున గుంతకల్లులో కసాపురం ఆంజనేయ స్వామి దేవస్థాలయం ప్రాంగణంలో అక్కడ ఉన్నటువంటి మన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోకనాథ్ శర్మ గారి ఆ దేవాలయానికి సంబంధించిన వైస్ చైర్మన్గా కూడా ఆయన సేవలు అందిస్తున్నారు. వారి యొక్క సారథ్యంలో అనంతపురం జిల్లా వాళ్ళ యొక్క పర్యవేక్షణలో మరి 2025-27 సర్వసభ్య సమావేశాన్ని ఆ గుంతకల్లు పట్టణంలో ఏర్పాటు చేయడానికి వాళ్ళ కమిటీ ఏకగ్రీవంగా కూడా తీర్మానించిందని ఈ సమావేశం ద్వారా తెలియజేస్తూ, అలానే సభ్యత్వాలకు సంబంధించి 2 సంవత్సరాలకు సంబంధించి 1000 రూపాయల సభ్యత్వ రుసుముని జనవరి 31 లోపు ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గానికి ఒక 50 మెంబర్స్నిగా ఏదైతే 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయో వాళ్ళ ఇక్కడ హాజరైనటువంటి 8 జిల్లాలకు సంబంధించిన సభ్యులకి ఆ యొక్క సభ్యత్వ రుసుము పుస్తకాలను అందించడం జరిగింది. అవన్నీ కూడా 25వ తారీఖు జనవరి 25వ తారీఖు లోపు మరి ఎవరైతే ఈ యొక్క సభ్యత్వ రుసుము కన్వీనర్ ఉన్నారో హెచ్కే రాజశేఖర్ గారు, వారికి అన్ని కాగితాలతో పాటు బ్యాంకుల్లో అమౌంట్ వేసి ఆ రసీదులన్నీ కూడా తిరిగి ఇవ్వాలని ఇవాళ ఇక్కడ నిర్ణయం తీసుకోవటం జరిగింది. అలానే ప్రభుత్వానికి సంబంధించి అంశాలను కూడా జనవరి ఏదైతే సర్వసభ్య సమావేశం అయిపోయిన తర్వాత మన జాతి యొక్క పరిస్థితులని, మన జాతికి ఏం జరగాలో మంచి అనేటువంటి అంశాలపై కూడా ఆ సర్వసభ్య సమావేశంలో నిర్ణయాలు తీసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దిశగా కూడా రాబోయే నూతన కమిటీ బాగా కృషి చేయాలని ఇవాళ ఈ యొక్క సమావేశంలో నిర్ణయించడం జరిగింది. అలానే ఇవాళ సమావేశానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు కొంపల్లి శ్రీరామచంద్రమూర్తి గారు తదుపరి మాట్లాడతారు. ఈరోజు ఇక్కడ జరిగిన ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ సభ్యుల సమావేశంలో నెక్స్ట్ జనరల్ బాడీ మీటింగ్ ఎప్పుడు జరిగేది, ఎక్కడ జరిగేది నిర్ణయించడం జరిగింది. ఇందాక శ్రీ సతీష్ శర్మ గారు చెప్పినట్టు అక్కడ ఆ కార్యక్రమాలు నిర్వహిస్తాం. అక్కడ రాబోయే కొత్త సంవత్సరానికి మళ్ళీ ఎలక్షన్స్ అవి నిర్వహించి కమిటీని అంతా కూడా ఏర్పాటు చేసుకొని ఆ ఏర్పడిన కమిటీ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఈ సంస్థని దిగ్విజయంగా ముందుకు నడిపిస్తూ బ్రాహ్మణ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ యథాశక్తి దానికి అభివృద్ధికి కృషి చేస్తామని తెలియపరుస్తూ, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కొత్తగా ఈ 2024-2027 సంవత్సరానికి 2005-2007 సంవత్సరానికి కొత్తగా సభ్యత్వం తీసుకోవడానికి నిర్ణయించడం అనేది. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని చాలామంది బ్రాహ్మణులు, విద్యావేత్తలు, న్యాయాధికారులు, వైద్యులు వీళ్ళందరూ ఇందులో సభ్యత్వం తీసుకొని బ్రాహ్మణ జాతికి సేవ చేయాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా యువత, అదేవిధంగా ఇంకా ఏవైనా సరే పలు కొత్త కార్యక్రమాలు రేపు గుంతకల్లో జరిగే మీటింగులో కొత్త నిర్ణయాలు తీసుకొని ఈ విధంగా బ్రాహ్మణ జాతిని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం.